మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ప్రకటన చేసింది. మేయర్, చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభ సభ్యులు అలాగే ఎమ్మెల్సీలకు స్థానిక ఓటు తప్పనిసరి అని పేర్కొంది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే ఎక్స్ అఫీషియో సభ్యులుగా అనర్హులని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అర్హత లేని వారు ఓటు వేస్తే చెల్లవని స్పష్టం చేసింది. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ప్రకటన చేసింది. మేయర్, చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు స్థానిక ఓటు హక్కు తప్పనిసరి అని పేర్కొంది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే ఎక్స్ అఫీషియో సభ్యులుగా అనర్హులని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అర్హత లేని వారు ఓటు వేస్తే చెల్లవని స్పష్టం చేసింది. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. రైట్, ఇక ఎస్ఈసీ ప్రకటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓట్లకు సంబంధించిన విషయంలో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, వీరందరూ కూడా స్థానికంగా ఖచ్చితంగా ఆయా పరిధిలో తమకు ఖచ్చితంగా ఓటు హక్కు అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఓటు హక్కు లేకపోతే మాత్రం వారు ఎక్స్ అఫీషియో ఓట్లు వేయడానికి అనర్హులుగా ప్రకటిస్తూ కొద్దిసేపు క్రితమే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా దీనంతటా కూడా ఎక్స్ అఫీషియో ఓట్లు మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడినటువంటి ప్లేసెస్లో ఖచ్చితంగా ఎక్స్ అఫీషియో ఓట్లు వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఎక్స్ అఫీషియో ఓట్లకు సంబంధించిన విషయంలో వారందరికీ కూడా సర్క్యులర్ జారీ చేయాలి. ఫామ్ 2ని ఖచ్చితంగా ఇష్యూ చేయాలి. ఫామ్ 2లో వారికి సంబంధించినటువంటి అన్ని ఫుల్ఫిల్ చేయాలి. వారికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ వాటిని కూడా సబ్మిట్ చేయాలి. మనం చూడొచ్చు, ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యొక్క మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. కాబట్టి ఆ సంబంధించిన విషయంలో ఒకరోజు ముందుగానే అంటే 15వ తేదీ మొత్తం కూడా ఈ యొక్క సర్క్యులర్ జారీ చేసి వారందరూ కూడా సబ్మిట్ చేసేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు చేసింది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో 2021 హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు చేసింది. ఎవరైతే ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఖచ్చితంగా లోకల్గా స్థానికంగా ఆయా నియోజకవర్గ పరిధిలో తమకు ఖచ్చితంగా ఓటు హక్కు ఉండాలి. ఆ మున్సిపాలిటీలో ఏదైనా ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఒక్క మున్సిపాలిటీలోనే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కానీ అవసరం ఉన్న చోట అంటే ఎంపీ ఉంటాడు, ఉదాహరణకు ఎంపీ పరిధిలో దాదాపు 5-6 మున్సిపాలిటీలు ఉంటాయి. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఒకే మున్సిపాలిటీలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకునే వ్యక్తులు ఖచ్చితంగా ఆయా నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి. ఆ ఓటర్గా నమోదు కాకపోతే మాత్రము ఖచ్చితంగా తాము ఎక్స్ అఫీషియో ఓట్లు వేసుకోవడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇప్పుడే మనం చూసాం, మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 66 సీట్లు ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కొన్ని సీట్లు. దీంట్లో కొంత టై ఏర్పడింది. 37 సీట్లలో దాదాపు 36 సీట్లు పైగా నువ్వా నేనన్నట్టు టై ఏర్పడింది. కాబట్టి ఆ టై ఏర్పడినటువంటి ప్లేసెస్లో ఎక్స్ అఫీషియో ఓట్లు వినియోగించుకున్న తర్వాత మరి ఎవరు మున్సిపాలిటీని కైవసం చేసుకునేది కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. దీంతోపాటు మున్సిపల్ కార్పొరేషన్లు 2 నిజామాబాద్ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఈ మున్సిపల్ కార్పొరేషన్లు కూడా టై ఏర్పడింది, హంగ్ ఏర్పడింది. వాటిలో కూడా ఎక్స్ అఫీషియో ఓట్లు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ వినియోగించుకునేందుకు ఒకరోజు ముందుగానే అంటే 2015వ తేదీ ఫిబ్రవరి 15వ తేదీ రేపు మధ్యాహ్నం వరకు కలెక్టర్కి సంబంధించినటువంటి ఫామ్ 2ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వారికి ఫామ్ 2 ఇస్తారు, అదంతా కూడా ఫుల్ఫిల్ చేయాలి. వారి సమాచారం ఎక్కడ ఓటు ఉంది, మీరు ఎక్కడ వినియోగించుకుంటారు అనేది ఒకరోజు ముందుగానే 16వ తారీఖు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంది. కాబట్టి ఆ లోపు మాత్రమే ఈ యొక్క సమాచారం మొత్తం కూడా కలెక్టర్ నుంచి అటు అధికారులకు అందజేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెల 16వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్కి సంబంధించిన ఎన్నిక రోజే ఎక్స్ అఫీషియో ఓట్లకు సంబంధించిన విషయాలు కూడా పొందుపరచిన అవసరం ఉంటుంది.
16వ తేదీన కూడా పూర్తిగా ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఎన్ని సీట్లు బీఆర్ఎస్ గెలిచింది, హంగ్ ఏర్పడినటువంటి ప్లేస్లు ఎవరు కైవసం చేసుకున్నారు అనేది కూడా ఈ నెల 16వ తేదీన క్లారిటీ కూడా వచ్చే అవకాశం. మొత్తం మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాత్రము ఎక్సెప్షియో ఓట్లకు సంబంధించిన విషయంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వినియోగించుకున్న ఓట్లకు సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ ఇచ్చింది. ఎక్సెప్షియో ఓట్లు ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా ఒకరోజు ఫామ్ 2ని సబ్మిట్ చేయాలి, ఏ విధంగా సమాచారం ఇవ్వాలి, ఏ విధంగా ఓటు వేయాలనే దానిపై కూడా పూర్తిగా అధికారులు, కలెక్టర్ అధికారి వీరందరూ కూడా క్లారిటీ ఇస్తారని కూడా ఇప్పటికే చెప్పింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారము ఈ యొక్క ఎక్సెప్షియో ఓట్లు వినియోగించుకేందుకు అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 16వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల బుజ్జగింపులు, బెదిరింపులు, అదేవిధంగా దాడులు, ప్రత్యే దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల నిన్న తుది ఫలితాలు విడుదలైనప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్లో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ఎక్సెప్షియో ఓట్ల ద్వారా వాటంతా కూడా ఫుల్ఫిల్ చేసే దిశగా అటు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. కాబట్టి ఇంతప్పటికే దీనికి సంబంధించిన విషయంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సాయంత్రము 5 గంటల ప్రాంతంలో అటు మంత్రులతో, అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలతో, పార్లమెంట్ ఇన్ఛార్జ్తో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ సమావేశంలో ఎక్సెప్షియో సంబంధించిన ఓట్లకు విషయంలో, అదేవిధంగా హంగ్ ఏర్పడినటువంటి ప్లేసెస్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వీటన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయాలనే విషయంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. సిరి, అయితే సునీల్, ఇవి ఎంతవరకు ప్రభావం చూపొచ్చు అంటారు? ఈ ప్రకటన హంగ్ మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్లలో ఎంతవరకు ప్రభావం చూపొచ్చు అంటారు? ఖచ్చితంగా అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం. ఎందుకంటే 116 మున్సిపాలిటీలో దాదాపు ఇప్పటికే 37 అంటే 36 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఆ 36 మున్సిపాలిటీలకు సంబంధించిన విషయంలో అధికార పార్టీకి చెందినటువంటి సభ్యులు ఎక్కువగా ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలుగా ఉంటారు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎంపీలు ఉంటారు. కాబట్టి వారి ఓటు హక్కు వినియోగించుకుందుకు అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు కొత్తగూడెం కార్పొరేషన్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కొత్తగూడెం మేయర్ సిపిఐకి ఇచ్చినప్పుడు కూడా డిప్యూటీ మేయర్ కాంగ్రెస్కి ఇస్తే అది సమస్య సార్ట్అవుట్ అయ్యే అవకాశం ఉంది. మరి కొత్తగూడెం విషయంలో ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా సిపిఐ పార్టీ, అక్కడ ఉన్నటువంటి సిపిఐ పార్టీకి అనుకూలంగా ఉంటాము, వారికి సపోర్ట్ చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రకటన చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈరోజు ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత సమావేశంలో కొత్తగూడెం సీటుకి సంబంధించిన, కార్పొరేషన్కి సంబంధించిన విషయంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన చెప్పదు. దీంతోపాటు నిజామాబాద్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా హంగ్ ఏర్పడింది. కాబట్టి వాటి విషయంలో కూడా ఈరోజు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ఈ 2 కార్పొరేషన్లకు సంబంధించిన దీంతో పాటు మున్సిపాలిటీలు, దాదాపు 36 మున్సిపాలిటీలు హంగ్ ఏర్పడింది. కాబట్టి వాటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా సంబంధించిన ఎంపీలు కూడా ఉన్నారు. కాబట్టి వారికి కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీట్లు ఇప్పటికే ఉన్నటువంటి 66 సీట్లు మరికొన్ని పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా, అధికార పార్టీకే కొంత మెర్జ్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆరోపణ చేస్తుంది, అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుంది, చాలామంది బెదిరింపులు గురి చేస్తుంది, తమ కార్యకర్తల్ని, తమ గెలిచినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా క్యాంప్ రాజకీయాలకు తెరదీసిందంటూ కూడా ఇప్పటికే అటు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మంత్రులతో సమావేశం తీసుకున్న తర్వాత హంగ్ ఏర్పడినటువంటి ప్లేసెస్ ఏదైతే 37 ఉన్నాయి, ఒకటి ఆల్రెడీ గద్వాలకు సంబంధించిన ప్రాంతంలో అటు కవిత పార్టీ, జాగృతి పార్టీ కైవసం చేసుకున్నప్పుడు కూడా మిగిలినటువంటి 36 ప్లేసెస్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేయాలనే విషయాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి క్లారిటీ కూడా తీసుకునే అవకాశం. మంత్రులతో అదే అంశాలపై, మున్సిపాలిటీ ఎన్నికలు ఫలితాలు, అదేవిధంగా హంగ్ ఏర్పడినటువంటి ప్లేసెస్లో ఏ విధంగా ఎక్సెప్షియో ఓట్లు వినియోగించుకోవాలి, ఏ విధంగా వాటన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయాలనే దానిపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశాన్ని తీసుకున్న తర్వాత దీనిపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సరే, రైట్, థ్యాంక్ యూ సునీల్.